ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. వృషభ రాశికి చెందిన జాతకులకి జూలై నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వృషభ రాశికి చెందిన జాతకులకి జూలై నెలలో గ్రహ సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మరాశిలోనే శని వక్రించి సంచారం చేస్తున్నాడు. అలాగే వ్యయంలో రాహు సంచారం చేస్తున్నాడు. అలాగే లాభంలో రాహు సంచారం చేస్తున్నాడు. వ్యయంలో కుజుడు సంచారం చేస్తున్నాడు. రాశిలోనే గురుడు సంచారం చేస్తున్నాడు. ద్వితీయంలో రవి శుక్రుడు సంచారం చేస్తున్నారు. తృతీయంలో బుధుడు, అలాగే పంచమంలో కేతు సంచారం చేస్తున్నారు. అలాగే 6వ తేదీ నుంచి శుక్రుడు కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. అలాగే 12వ తేదీ నుంచి కుజుడు వృషభ రాశి ప్రవేశం చేస్తాడు. 16వ తేదీ నుంచి రవి కర్కాటక రాశి ప్రవేశం చేస్తాడు. 19వ తేదీ నుంచి బుధుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు. 31వ తేదీ నుంచి శుక్రుడు సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి వృషభ రాశికి చెందిన జాతకులకి జూలై నెలలో గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో ఖచ్చితంగా కూడా మరి 6వ తేదీ వరకు కూడా శుక్రుడు వీళ్ళకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. శుక్రుడు ద్వితీయ తృతీయ స్థానాల్లో నెలాఖరు వరకు కూడా ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచారం చేస్తాడు. రాస్యాధిపతి అయిన శుక్రుడు ద్వితీయ స్థానంలో, అంటే 6వ తేదీ వరకు కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేస్తాడు. ఈ ద్వితీయ స్థానంలో సంచారం చేయటం వల్ల మీ యొక్క కుటుంబ వాతావరణం అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీకు మీ కుటుంబంలో మంచి విలువ గౌరవం పెరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా మీ యొక్క సంబంధ బాంధవ్యాలు బాగానే ఉంటాయి. అయితే ఇక్కడ రవి వీళ్ళకి ఖచ్చితంగా కూడా రవి యొక్క సంచారం జరగటం వల్ల, రవితో కలిసి ఉండటం వల్ల ఖచ్చితంగా ఇలాంటి వారు కొంచెం ఇతరుల వల్ల మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా సాధ్యమైనంత వరకు చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే వ్యవసాయం వ్యాపారాలందు కొంచెం లాభాల విషయంలో కొంచెం అవి అంటే వ్యాపారం చేసేటప్పుడు, వ్యవసాయం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డబ్బుని అనవసరంగా ఖర్చు పెట్టకూడదు. మానసిక ప్రశాంతత ఉండదు. అంటే డబ్బులు ఉంటాయి, కాకపోతే అది అనవసరంగా ఖర్చు పెట్టకూడదు. మానసిక ప్రశాంతత దూరం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా మిశ్రమ ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత నుంచి కూడా కొంచెం, అందువల్ల ఏంటంటే ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం సమయంతో వ్యవహరించాలి, ఆలోచనతో వ్యవహరించాలి. ఎట్టి పరిస్థితిలో కూడా ఆవేశపూరితమైన నిర్ణయాలు చేయకూడదు, అనాలోచితమైన నిర్ణయాలు చేయకూడదు. ఎందుకంటే 12వ తేదీ నుంచి కుజుడు రాశిలోకి వస్తున్నాడు. అంటే 11వ తేదీ వరకు కుజుడు వ్యయంలో ఉంటాడు. 12వ తేదీ నుంచి కుజుడు జన్మరాశిలోకి వస్తున్నాడు. ఈ జన్మరాశిలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఈ రాశి వాడికి కోపం బాగా పెరిగిపోతుంది. అనాలోచిత నిర్ణయాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కోపం బాగా పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి, దెబ్బలాట్లకు దూరంగా ఉండాలి, వాగ్వివాదాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ ఖచ్చితంగా కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు మీకు నెగిటివ్ ఎనర్జీ నుంచి మీరు బయటపడాలి. నెగిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి మీరు బయటపడే ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే దూర ప్రయాణాలు కూడా మీరు వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులకి సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా కొంచెం ఖచ్చితంగా కూడా మరి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. శత్రు భయం బాగా పెరుగుతుంది. అందువల్ల ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క పార్ట్నర్స్తో కూడా మీకు రిలేషన్స్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ యొక్క పై అధికారులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. బంధువులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మానసికమైన ప్రశాంతత కొంచెం దూరం అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా
ఖచ్చితంగా కూడా మరి ఈ నెలలో కొంచెం వాహనాలను కూడా కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అదే కెరీర్ పరంగా చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ నెలలో కొంచెం చిన్న సమస్యలు పెరగడానికి, చిన్న సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. 20వ తేదీ వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకు సాధారణ ఫలితాలు ఉంటాయి. దాని తర్వాత మాత్రం మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ 20 రోజుల కాలంలో కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్లు కానీ, కోర్టు కేసులు కానీ, లేకపోతే ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు కానీ, లేకపోతే స్థాన మార్పిడి చేసేటప్పుడు, విదేశీ ప్రయత్నాలు చేసేటప్పుడు, ఇలాంటివన్నీ ముఖ్యమైన వ్యవహారం నడిపేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కూడా మరి పండితుల యొక్క సూచనలు, సలహా మేరకు మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న పనుల విషయంలో కానీ, మీ యొక్క వ్యక్తిగత విషయాల్లో కానీ, మీ యొక్క ప్రవర్తన విషయంలో కానీ ఇతరులకు మీకు అంతగా పెద్దగా ప్రయారిటీ ఇవ్వకపోవడం వల్ల కొంచెం మీరు మానసికంగా కృంగిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, సమయంతో పాటించాలి, ఓర్పును పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దానివల్ల కోపం పెరిగిపోతుంది. కోపం పెరిగిపోయి మీరు ఎదుటివాడి మీద కనుక మీ కోపం ప్రదర్శిస్తే కనుక ఖచ్చితంగా అక్కడ ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని గమనించాలి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా రిలేషన్స్ విషయంలో కూడా మీరు సర్దుకుపోయే మనస్తత్వాన్ని అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే రాజకీయ నాయకులు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ వృషభ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ముక్కుసూటితనంతో పోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు ఈ నెలలో. ఆ ముక్కుసూటితనంతో అనేక రకాలైన సమస్యలు, అనేక రకమైన ఇబ్బందులు వస్తాయి. అందువల్ల ఖచ్చితంగా మీరు ఆ ముక్కుసూటితనాన్ని విడిచిపెట్టడం మంచిది. అంటే మీలో కలిగిన అభిప్రాయాలను కానీ, లేకపోతే మీ యొక్క నిర్ణయాలను కానీ ఎదుటివాడికి ముఖం మీదే చెప్పడం వల్ల ఏంటంటే అవతల వాళ్ళు హర్ట్ అయిపోతారు. ఎంత మంచి స్నేహితులైనా హర్ట్ అయిపోయి మీకు దూరం అయిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ నెలలో వీడికి కొంచెం శారీరక ఇబ్బందులు కూడా రావడానికి, దానివల్ల చికిత్స నిమిత్తం డబ్బులు కూడా ఖర్చు అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎలాగున్నప్పటికీ కూడా, అంటే ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఇతరత్ర పరంగా మీకు ఎలాగ ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరంగా మీకు పెద్దగా లోటు అనేది ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆరోగ్యపరంగా మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని తగ్గించుకోవాలి, అసహనాన్ని తగ్గించుకోవాలి, ఓర్పుతో మీరు వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన ఈ వృషభ రాశికి చెందిన జాతకులకి ఈ జూలై నెల అంతా కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ నెలంతా కూడా మీరు మహాలక్ష్మి ఆరాధన చేయండి, కనకధారా స్తోత్రాన్ని మీరు పఠించండి. ప్రేక్షకులందరికీ కూడా ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేర్చుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు, రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.